హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవిక భట్నగర్. ఈ రోజు ప్రాబ్లమ్ ఏం చేద్దామంటే మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కూడా అడుగుతున్నాడు ఇక్కడ. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ రిస్క్, రెండు రిటర్న్ అండ్ రిస్క్ ఇన్ పోర్ట్ఫోలియో టుగెదర్ ఒక్క ప్రాబ్లంలో అడుగుతున్నాడు. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లం ప్రాబిలిటీ కూడా ఇచ్చాడు మనకి. ప్రాబిలిటీ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిస్క్ రెండు కలిపి. కష్టమేం కాదు, మీకు ప్రీవియస్ ప్రాబ్లం మా బాగా అర్థమైందా? అర్థమైతే ఇది కూడా ఈజీనే, అంతే, ఏం లేదు, కష్టమేం కాదు. సో ఒక ప్రాబ్లం చూద్దాం. ద రిటర్న్స్ ఫర్ L&M స్టాక్స్ అండ్ ప్రాబిలిటీస్ గివెన్ బిలో. రెండు స్టాక్స్ ఉన్నాయి, ఎల్ ఎమ్. ఈ రెండు స్టాక్స్కి ఎంత రిటర్న్ వస్తుందని ఇచ్చాడు, ప్లస్ ప్రాబిలిటీ కూడా ఇచ్చాడంట. ఇది చూడండి, ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ప్రాబబిలిటీ అక్కరెన్స్, ప్రాబిలిటీ ఎంత ఉంది, ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే కనుక 0.1, 0.4, 0.4, 0.1 ఇంత ప్రాబిలిటీ ఉంది అన్నాడు. ఇప్పుడు యాన్యువల్ రిటర్న్ ఎంత రిటర్న్ వస్తుంది అంటున్నాడు ఫర్ ఎల్ స్టాక్కి రిటర్న్ పర్సంటేజ్ ఎంత ఉందంటే -10%, 5, 4, -8% ఎట్లా ఉంది. అట్లాగే యావరేజ్ రిటర్న్స్, యాన్యువల్ ఇది కదా, యాన్యువల్ రిటర్న్స్ ఫర్ ఎం అనే స్టాక్ ఎంత ఉందంటే ఇంత పర్సంటేజ్ ఉంది అని ఇచ్చాడు. ఇచ్చినాక మనని 3 కనుక్కోమన్నాడు. ఒకటి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఫర్ L&M. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ చేయించాను కదా, అది కనుక్కోమన్నాడు. దాని తర్వాత రిస్క్ ఫర్ L&M, రిస్క్ కనుక్కోమంటే ఏమని చెప్పాను, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలని చెప్పాను. అందుకని ఇక్కడ రాశాను, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటే మనకి రిస్క్ వచ్చేస్తుంది. ఇక మూడోది ఏంటి, కోవేరియన్స్ బిట్వీన్ L&M. కోవేరియన్స్, ఈ రెండింటి మధ్యలో కోవేరియన్స్ ఒకటి కనుక్కోమన్నాడు. 3 కనుక్కోవాలి. ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దామా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఫర్ L&M. మెల్లమెల్ల క్యాలిక్యులేటర్ పట్టుకొని చేస్తూ ఉంటే టైం చాలా పడుతుంది, అందుకని చేసి పెట్టేశాను. మీకు అబ్జర్వ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా, మీకు ఈజీనే ఉంటుంది. ఫస్ట్ చూద్దాం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఫర్ L&M. దీనికి ఏం చేశానంటే ఇది 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 ఈ 4 యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబిలిటీ వేసుకున్నాను, తర్వాత యాన్యువల్ రిటర్న్స్ ఫర్ ఎల్ ఇది ఇంత. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నాక ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కనుక్కుందాము. దేనికి, ఎల్కి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఏం లేదు, ప్రాబబిలిటీ ఇంటూ ఎల్, ప్రాబిలిటీ ఇంటూ యాన్యువల్ రిటర్న్స్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఇదే. అందుకని ఇట్లా రాశాను, ఈ రెండు మల్టిప్లై చేయండి మనకి ఇది వచ్చేస్తుంది. చూడండి, 0.1 ఇంటూ -10 -1.0, ఇట్లా ఈ రెండు మల్టిప్లై చేయగా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసినాయి. తర్వాత ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఫర్ ఎమ్కి కూడా కావాలి కదా, ఇదేమో ఎల్. ఎమ్కి కావాలంటే ఏం చేయాలి, ముందు ఎమ్ రిటర్న్స్ రాసుకుందాం, యాన్యువల్ రిటర్న్స్ ఎంది రాసుకున్నాక ఇది కూడా అంతే, ప్రాబిలిటీ ఇంటూ యాన్యువల్ రిటర్న్స్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆఫ్ ఎమ్ వచ్చేస్తుంది. అర్థమైందా, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. 0.1 ఇంటూ 6 0.6, 0.4 ఇంటూ -8 -3.2, అట్లా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అయితే ఏమి లేదు, చాలా సింపుల్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆఫ్ ఎల్ వచ్చేసింది ఇక్కడ, మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆఫ్ ఎమ్ వచ్చేసింది. అయిపోయిందా? నెక్స్ట్ రిస్క్ ఆఫ్ L&M అంటే ఏం చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. దీనికి వెళ్ళిపోదాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫర్ ఎల్. ఫస్ట్ ఎల్కి చూద్దాం స్టాండర్డ్ డీవియేషన్, ఎందుకంటే ప్రాబిలిటీ కూడా ఇచ్చాడు కాబట్టి మనకి కాలమ్స్ ఎక్కువ అవుతాయి. సపరేట్గా చేస్తాం స్టాండర్డ్ డీవియేషన్కి. స్టాండర్డ్ డీవియేషన్కి ఏం కాలమ్స్ వేసుకున్నామంటే ఫస్ట్ ఇప్పుడు మనం దేనికి ఎల్కి కదా, ఎల్ది రిటర్న్స్ వేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా. రిటర్న్ వేసుకున్నాక d² కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి, √σd²/n కదా. ఇక్కడ ఏమంటున్నామంటే √σpd²/n అంటున్నాం. p ఒక్కటి యాడ్ చేసాము. ఎందుకు యాడ్ చేసాము, p అంటే ప్రాబబిలిటీ ఇచ్చాడు కదా, మళ్ళీ దాన్ని కూడా తీసుకోవాలి, అందుకని యాడ్ చేస్తాం. అదర్వైజ్ సేమే, √σd²/n అదే ఫార్ములా. d² కావాలి కదా, d² కావాలంటే ఏంటి, ముందు d కావాలి, అందుకని d వేసుకున్నాను. d అంటే ఏంటి, రిటర్న్స్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఇంతకుముందు ప్రాబ్లంలో రిటర్న్స్ మైనస్ యావరేజ్ రిటర్న్స్. మన యావరేజ్ రిటర్న్స్ బదులు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏది దొరికితే దాంట్లోంచి మైనస్ చేయాలి, ఈ రిటర్న్స్ని ఏదో ఒక దాంట్లోంచి మైనస్ చేయాలి. ప్రీవియస్ క్లాస్లో యావరేజ్ రిటర్న్స్ నుంచి చేస్తాము, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ నుంచి మైనస్ చేస్తాము. డి అంటే r -
ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. డి అంటే ఇప్పుడు -10. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత? ఇప్పుడు దీనికి ఎల్ చేస్తున్నాం కదా, ఎల్కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 1.8, అందుకని ఇక్కడ రాశాను ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 1.8. ఇప్పుడు చూడండి, -10 మైనస్ 1.8 ఏమవుతుంది? -11.8. అట్లనే 5 మైనస్ 1.8 3.2. అట్లా డి వచ్చేసింది. డి వచ్చినాక ఏది? డి స్క్వేర్. చాలా ఈజీ కదా. -11.8 ఇంటూ -11.8 139.24. ఇట్లా ఇది డి స్క్వేర్ చేసుకుంటూ పోయాము. దీని తర్వాత ఇక్కడ దాకా అయిపోయింది. పి వేసుకుంటాము. పి అంటే ప్రాబిలిటీ ఇచ్చాడు కదా మనకి, ప్రాబిలిటీ మళ్ళీ దీన్ని కూడా తీసుకోవాలి కాబట్టి ప్రాబిలిటీ ఒక కాలం వేసుకొని పి ఇంటూ డి స్క్వేర్ వేసుకుంటాము. యాజ్ ఫర్ ద ఫార్ములా మనకు పీడీ స్క్వేర్ కావాలి కదా. ఇది ఇవ్వకపోయింటే ప్రాబిలిటీ మనకి 3 కాలమ్స్తోనే అయిపోయేది ప్రాబ్లం. ప్రాబిలిటీ ఇచ్చాడు కాబట్టి ప్రాబిలిటీ వేసుకొని పీడీ స్క్వేర్ అనేసి ఇంకొక కాలం వేసి పి ఇంటూ డి స్క్వేర్ చేస్తున్నాం. ప్రాబిలిటీ డి స్క్వేర్ చేస్తున్నాము. చేస్తే ఎంత వచ్చింది? ఈ మల్టిప్లై చేసాము, మొత్తం టోటల్ చూస్తే 29.564 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలు వేసుకుందాము. స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఎల్ √σ పీడీ స్క్వేర్ బై ఎన్. పీడీ స్క్వేర్ ఎంత? 29.564 డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే ఎంత? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు కదా, సో డివైడెడ్ బై 4 రూట్ కదా. ఇప్పుడు ఈ మల్టిప్లై చేస్తే మనకి 7.39 వచ్చింది. రూట్ తీసేస్తే 2.72 వచ్చింది. ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఎల్. అట్లనే ఎమ్కి కూడా చేయాలి. ఇప్పుడు ఎమ్కి తీసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్స్ ఫర్ ఎమ్. ఏం చేస్తున్నాం? రిటర్న్స్ వేసుకుంటున్నాము. సేమ్ ఇవే కాలమ్స్. రిటర్న్స్ వేసుకున్నామంటే డి వేసుకోవాలి, డి స్క్వేర్ వేసుకోవాలి, ప్రాబిలిటీ బి డి స్క్వేర్. ఇప్పుడు డి ఎట్లా వస్తుంది? ఆర్ మైనస్ ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ? -2.7. అందుకని ఇక్కడ రాశాను ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ -2.7 అని రాశాను. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాము? 6 మైనస్ 2.7, 6 మైనస్ అండ్ మైనస్ అంటే 2 మైనస్లు కలిపితే ప్లస్ అవుతుంది కాబట్టి ఈ 2 యాడ్ అయిపోయి మనకి -8.7 అయింది. అట్లాగే -7 -8 -2.7 ఇట్లా ఇట్లా ఇది వచ్చేసింది. డి వచ్చింది. డి వచ్చినాక డి స్క్వేర్ చేస్తాము, దీన్ని స్క్వేర్ చేస్తాము, డి స్క్వేర్. తర్వాత ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఇంతకు ముందులాగానే యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నాము. ప్రాబిలిటీ వేసుకున్నాక పీడీ స్క్వేర్ మల్టిప్లై చేస్తాం. పి ఇంటూ డి స్క్వేర్ మల్టిప్లై చేస్తే పీడీ స్క్వేర్. దీని టోటల్ 31.610 వచ్చింది. ఈ టోటల్ ఇంత వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అట్లా చేసేద్దాం. ఎస్డి స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఎమ్ √σ పీడీ స్క్వేర్ బై ఎన్. పీడీ స్క్వేర్ ఎంత? 31.610 డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే 4 కదా, సో ఇది డివైడ్ చేస్తే 7.90 వస్తుంది. ఇది రూట్లో ఉంది, రూట్ తీసేస్తే 2.81 వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ అయిపోయింది. ఇంకేం కావాలి నెక్స్ట్? మన ఏం అడిగాడు? కోవేరియన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్ అన్నాడు. కోవేరియన్స్కి ఫార్ములా మీకు గుర్తుందా? కోవేరియన్స్కి ఫార్ములా డిఎల్ డిఎం బై ఎన్. యాక్చువల్లీ డిఎల్ డిఎం బై ఎన్, కాకపోతే ప్రాబిలిటీ ఇచ్చాడు కాబట్టి మనము సిగ్మా ప్రాబిలిటీ ఆఫ్ డిఎల్ డిఎం బై ఎన్ అంటాము. ఈ కోవేరియన్స్ కోసం ఇంకొక టేబుల్ వేసుకున్నాను. ఏం వేసుకున్నాను? డిఎల్ వేసుకున్నాను. డిఎల్ అంటే ఏంటి? ఇది డీవియేషన్స్ ఆఫ్ ఎల్. ఇది ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకున్నాం. -11.5 3.2 ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నాము. తర్వాత డిఎం డీవియేషన్స్ ఆఫ్ ఎమ్, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నాము. మనకు ప్రాబ్లం ప్రకారం డిఎల్ ఇంటూ డిఎం కావాలి కదా, అందుకని నెక్స్ట్ కాలంలో డిఎల్ ఇంటూ డిఎం అంటే ఈ రెండు మల్టిప్లై చేయగా ఇది వస్తుంది. -11.8 ఇంటూ -8.7 102.66 ఇట్లా డిఎల్ ఇంటూ డిఎం వేసుకున్నాం. తర్వాత మనకి ప్రాబ్లంలో ఏమన్నాడు? ఇక్కడ ఫార్ములా ప్రకారం దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కదా, ప్రాబిలిటీని కూడా, కాబట్టి ప్రాబిలిటీ వేసుకొని ఈ రెండు మల్టిప్లై చేస్తాము. పి ఇంటూ డిఎల్ డిఎం, పి ఇంటూ డిఎల్ డిఎం అంటే 102.66 ఇంటూ 102.66 ఇంటూ 0.1 10.266 వచ్చింది. అట్లనే రెండు మల్టిప్లై చేయగా మొత్తం ఇట్లా వచ్చింది. ఈ టోటల్ 13.792 వచ్చింది. మన ఫార్ములా ఏంటి? సిగ్మా డిఎల్ డిఎం బై ఎన్ యాక్చువల్లీ కదా, కాకపోతే ప్రాబిలిటీ ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఒకటి తోక తగిలించాం కాబట్టి ఫార్ములా ఏమైంది? సిగ్మా పి డిఎల్ డిఎం బై ఎన్ అయింది కదా. పి డిఎల్ డిఎం ఎంత వచ్చింది? ఇంత ఉందని వచ్చింది, తెలిసింది కదా, అది ఇక్కడ వేసుకున్నాం. డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4
ఈ మల్టిప్లై చేయగా ఇప్పుడు మనకి డివైడ్ చేయగా మనకు వచ్చింది 3.448. ఇదేంటి కోవేరియన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్. ప్రాబ్లం అయిపోయిందా? అయిపోయింది. ఒకవేళ కోరిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? మనకు గుర్తుంది లాస్ట్ టైం ప్రాబ్లంలో చేస్తాము కోరిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్. అప్పుడు ఏం చేస్తాము? కోవేరియన్స్ ఆఫ్ ఎల్ అండ్ ఎమ్ అంటే ఇది కోవేరియన్స్ ఆఫ్ ఎల్ అండ్ ఎమ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎల్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై. అంటే 3.448 డివైడెడ్ బై 2.72 ఇంటూ 2.81 అంటే కోరిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్ కూడా వచ్చేది. అడగలే కాబట్టి చేయట్లేదు. అడిగితే భయపడాల్సిన పని లేదు. ఇంత దాకా చేసినప్పుడు ఇంకా అదేముంది, అర్థమైందా? అంతే. ఇప్పుడు ఏం చేసినాం మనం ఈరోజు క్లాస్లో? ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కూడా ఇచ్చాడు కాబట్టి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఇక్కడ కనుక్కున్నాము. ఇది కాకుండా స్టాండర్డ్ డివియేషన్ కోవేరియన్స్ అన్నాడు విత్ ప్రాబబిలిటీ అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు స్టాండర్డ్ డివియేషన్ చేసిన కోవేరియేషన్ చేసిన అన్ని చోట్ల ప్రాబబిలిటీ ఒక్కటి ఫార్ములాకి తగిలించినాము. అప్పుడు స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏమైంది? రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ బదులుగా రూట్ ఆఫ్ సిగ్మా పీ డి స్క్వేర్ అని అన్నాము. ఇక్కడ కూడా అంతే, పీ ఒకటి తగిలించినాం అంతే, అదర్వైజ్ డిఎల్ డిఎంఐ అని. ఇంతకు మించి ఏం లేదు, నార్మలే ప్రాబ్లం. ఇట్లా ఏది అడిగినా కానీ ఎగ్జామ్లో మీరు టెన్షన్ పడొద్దు. అరే నాకు తెలుసు దీనికి ఇది వస్తుంది, దానికి అది వస్తుంది, ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది. ప్రాబిలిటీ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఫార్ములా అయితే సేమే కదా, దానికి ప్రాబిలిటీ తగిలిస్తే అయిపోయాయి అనుకుని ఇట్లా మీరు అనుకుంటూ కొంచెం మైండ్ కొంచెం బ్రాడ్గా పెట్టుకొని కొంచెం యూస్ చేయండి, ఓపెన్ చేయండి మైండ్ని. చెత్త చెదారాల్లోంచి బయటకు వచ్చి ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఏంటి అర్థమవుతుందా? ఏంటి మేడం సీరియస్గా ఉన్నారంటే సీరియస్గా ఉండాలి. మళ్ళీ ఎక్కడ ఉండాలి అక్కడ సీరియస్గా ఉండాలి. చదివేటప్పుడు చదవాలా, ఎగిరేటప్పుడు ఎగరాలా, అన్నిట్లో ముందు ఉండాలి కదా. అర్థమైంది కదా ప్రాబ్లం? స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పోతున్నా. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈజీగా ఉంది కదా, సింపుల్ అంతే. సో తప్పకుండా వీడియోస్ 10 మందితో షేర్ చేసుకోండి. గుడ్ లక్. గో ఫర్ స్క్రీన్ షాట్.